ఎంసెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ లలో దాదాపుగా అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ లో 40 క్వశ్చన్స్ మ్యాథ్స్ లో 40 క్వశ్చన్స్ కొంచెం డూయబుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఒక 20 క్వశ్చన్స్ మోడరేట్ ఎబో మోడరేట్ ఉంటాయి. ఒక 20 ఆర్ 15 క్వశ్చన్స్ కొద్దిగా టఫ్ గా ఉంటాయి, అంటే లెందీగా ఉంటాయి. తెలవనటువంటి కాన్సెప్ట్స్ కానీ కొత్త ప్రాబ్లమ్స్ అయితే రావు, ఎప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయి. బట్ టైం అనేది 1.5 hours ఫర్ మ్యాథమెటిక్స్, 45 minutes ఫర్ ఫిజిక్స్, 45 minutes ఫర్ కెమిస్ట్రీ. ఈ 45 minutes ఫిజిక్స్ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్ చేస్తారు. 1.5 hour మ్యాథమెటిక్స్ లో మీరు 80 క్వశ్చన్స్ చేయాలి. అంటే 80 క్వశ్చన్ చేయడం 1 hour 30 minutes లో అంత ఈజీయా అంటే అంత ఈజీ టాస్క్ కాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పే ఈజీ టాపిక్స్ బాగా చదువుకొని మీరు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఈజీ టాపిక్ నుంచి పక్కాగా వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగానే ఉంటాయి. కాబట్టి ఆ ఈజీ క్వశ్చన్స్ ని ఫస్ట్ సాల్వ్ చేసి ఇప్పుడైతే మనకు టైం మిగిలిపోతుందో 1.5 hour లో మీరు ఈజీగా ఉన్న ఒక 35-40 క్వశ్చన్స్ చేసేస్తారు. ఇంకా టైం నా దగ్గర హాఫ్ అన్ అవర్ 20 minutes మిగిలి ఉంది అన్నప్పుడు మిగిలిపోయిన 40 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. సో యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ క్వశ్చన్స్ విచ్ కేమ్ ఫ్రమ్ ఈజీ టాపిక్స్. సో వాటి మీదనే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఎగ్జామ్ రాయండి. దాని తర్వాతనే మిగిలిపోయిన క్వశ్చన్స్ మీద మీరు సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్ట్రాటజీని వాడితే మీకు దాదాపుగా ఒక 60-70 మార్క్స్ ఓవరాల్ గా ఒకవేళ మీరు దీంట్లో ఎంసెట్ లో చూసుకుంటే సాల్వ్ చేసిన తర్వాత ఒక 60-70 మార్క్స్ మీ పాకెట్స్ లో ఉంటాయి. దాని తర్వాత మిగతా వాటి క్వశ్చన్స్ అన్నిటి కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి వాటిని కూడా మీరు టిక్ చేస్తారు. దాదాపుగా మీకు 80+ అనేది మినిమం వచ్చే ఛాన్స్ అనేది ఉంది. బట్